ప్రాచీన కవులందరూ కూడా వాగర్థావివ సంపృక్తౌ అని చెప్తూ, వాక్కు అంటే తల్లి, అర్థం అంటే తండ్రి అని చెప్పారు. తల్లి ప్రత్యక్షం, కానీ తండ్రి పరోక్షం. వెతుక్కోవాలి, తెలుసుకోవాలి. అలాగా అర్థం అనేది నిగూఢంగా ఉంటుంది, దాక్కుని ఉంటుంది, దాన్ని తెలుసుకోవాలి. కనుక మరి తెలంగాణలో మరి భాష ఉంది, మాండలికాలు కూడా చాలా ఉన్నాయి. మెదక్ ఒక రకం, నిజామాబాద్ ఒక రకం, రకరకాలు ఉన్నాయి. ఏది గొప్పది కాదు, ఏది తక్కువది కాదు. అందులో ఆ మాండలికం ద్వారా, ఆ భాష ద్వారా వెలిబుచ్చే భావనను బట్టి అది గొప్పదవుతుంది తప్ప ఇది గొప్పది ఇది తక్కువది అని ఎప్పుడు అనుకోకూడదు. కనుక నేను ఒకటే అనుకుంటాను, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నేను చూస్తున్నాను కవులు అంతా మనుదిన పాములాగా అయిపోయారు. ఎక్కడా కూడా అంటే ఒక లక్ష్యం సాధించాం, అయిపోయింది, భోజనాలు అయిపోయింది, ఇంకేం పని తిని పడుకోవడం, అలాగే అయిపోయింది. కాబట్టి ఎప్పుడు సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ప్రజలకు రకరకాలైనటువంటి పోరాటాలు చేయవలసిన అవసరం ఉంటుంది. వాళ్లకు అవసరమైన అస్త్రశస్త్రాలు కవులు కళాకారులు అందించాలి. ఒక పాట, అన్నం లేకపోయినా నీళ్లు లేకపోయినా బతకొచ్చు, ఒక పాట లేకుంటే మనం బతకలేదు. ఆ పాటలతోటే నేనైతే పెరిగాను. ఆ పాటలు ఆనాడు ఆకాశవాణి ద్వారా విన్నాము. అవి ఏ రకమైన పాటలైనా కావచ్చు. అంటే పాటలు వింటూ పెరిగాము. ఈనాడు కూడా పాటలు పట్టుకొని నేను బతుకుతూ ఉన్నాను. నేను ఎప్పుడు ఎక్కడ వాహనాల్లో ప్రయాణించినా పాట అనేది మోగుతూనే ఉంటుంది. విమలక్క పాటలు వింటాను, గద్దర్ పాటలు వింటాను, అన్ని రకాల పాటలు వింటాను. నేను ఈ పాట వినాలి వినకూడదని ఏం లేదు. ఆ పాట వెనక ఉన్నటువంటి విశ్వజనీయ భావనను తెలుసుకోవాలి. గద్దర్ పాడినా, ఘంటసాల పాడినా ప్రజోపయోగం కోసం, ప్రజోద్ధరణ కోసం, ధర్మోద్ధరణ కోసం అనేది మనం తెలుసుకొని దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలి. కాబట్టి కవులు కళాకారులందరూ కూడా మేల్కొని మళ్ళీ కళలకు పదును పెట్టి ఈ కొత్త తెలంగాణలో, స్వతంత్ర తెలంగాణలో ఉన్న సమస్యల గురించి నిలదీస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో దోపిడీని తెలుసుకోవడానికి మహర్షి దయానందుని రచనలు మీరందరూ చదువుతారు. దయానంద స్ఫూర్తిని ఒక కవిత అంటే నేను కవిత్వం రాస్తానని చెప్పాను కదా, అయితే చాలా రాసా కానీ ఎక్కువ రాస్తే గుర్తుండవు. ఇక్కడికి వచ్చాక నాకు ఒకటి గుర్తుకు వచ్చింది. మొదటి పల్లవి ఒకటి చెప్తాను. కూలగొట్టండి, పాడగట్టండి, తరిమి వేయండి, తగలబెట్టండి, పాడుబడ్డ ఈ వ్యవస్థను, పీడలు పంచే ఈ అవస్థను కూలగొట్టండి, పాడగట్టండి, తరిమి వేయండి, తగలబెట్టండి. ఇదే గుర్తుంది. ధన్యవాదాలు గురువులకి. సో దయానంద స్ఫూర్తిని పొందాల్సినటువంటి అవసరాలు బాగా చెప్పారు. సో ఇప్పుడు ఎవరు